చా యూజువలీ కంప్లైంట్ చేస్తూ ఉంటారు కదా, మాకు బాడీలో పెయిన్స్ ఎక్కువ అవుతున్నాయి. ఒక్క పార్ట్‌లో కాదు, యూజువల్లీ మొత్తం బాడీ అంతా నొప్పొస్తుంది. చేతులు నొప్పొస్తున్నాయి, కాళ్ళు నొప్పొస్తున్నాయి, మెడ నొప్పొస్తుంది, ఎనర్జీ ఉండట్లేదు, తొందరగా టయర్డ్ అయిపోతున్నాం అన్నప్పుడు దానికి చాలా రీజన్స్ ఉంటాయి. లైక్ థైరాయిడ్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి మీరు, వైటమిన్ D3 సరిపడా ఉందా లేదా చెక్ చేసుకోవాలి, బ్లడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి హిమోగ్లోబిన్ చెక్ చేస్తాం, నార్మల్ ఉంది కదా అని వదిలేస్తాం. బట్ హిమోగ్లోబిన్తో పాటు సీరం ఫెరిటిన్, ట్రాన్స్ఫెరిన్ అవి కూడా ఖచ్చితంగా మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఐరన్ సరిపడా ఉందా లేదా అని. ఇవన్నీ చెక్ చేసిన తర్వాత కూడా ఒక టిప్ ఏంటి అంటే, అది చేయడం వల్ల బాడీలో ఉన్న పెయిన్స్ తగ్గుతాయి. ఒకవేళ బాడీ పెయిన్స్ కాకుండా కొందరికి ఓన్లీ మడమలలో నొప్పి వస్తుంది, క్యాల్కేనియల్ స్పర్ అనమాట. అంటే బాడీ వెయిట్ అంతా ఆ మడమల మీద పడి, లేకపోతే లాంగ్ స్టాండింగ్ ప్రొఫెషన్స్లో ఉంటారు కదా, వాళ్ళకి నించొని కాళ్ళ నొప్పులు, మడిమల నొప్పులు, పాదంలో నొప్పులు, పాదంలో మంటలు, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, ఇట్లాంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ టిప్ చాలా బ్యూటిఫుల్గా హెల్ప్ అవుతుంది. అది ఏంటి అని అంటే, డైలీ నైట్ ఇంకా చాలా స్ట్రెస్ ఉన్న వాళ్ళు కూడా ఈ టిప్ని ఫాలో అవ్వచ్చు. అవుతే స్ట్రెస్ మొత్తం తగ్గిపోతుంది బాడీలో బ్యూటిఫుల్గా. ఏంటి అని అంటే, నైట్ మీరు పడుకునే ముందు ఒక బకెట్లో, బౌల్లో కానీ పెద్ద బౌల్లో గోరువెచ్చని నీళ్ళు తీసుకొని, అంటే మీ స్కిన్ మీ బాడీ తట్టుకునేంత టెంపరేచర్లో నీళ్ళు తీసుకొని, దాంట్లో ఒక 2 teaspoons ఎప్సమ్ సాల్ట్, ఎప్సమ్ సాల్ట్, దీన్ని బాత్ సాల్ట్ అని కూడా అంటాం అనమాట. ఈ ఎప్సమ్ సాల్ట్ ఒక గుప్పెడైనా సరే అందులో వేసి, మీ పాదాలు మునిగేంత వాటర్ వేసుకొని, అందులో గుప్పెడు ఎప్సమ్ సాల్ట్ వేసుకొని మీరు 15 నిమిషాల పాటు కాళ్ళు అందులో పెట్టాలి. ఆ నీళ్ళల్లో మంచిగా సోక్ చేస్తే 15 minutes, మీకు అట్లా చేస్తూ ఉంటే మడిమల నొప్పి, పాదాలలో మంటలు, కాళ్ళ నొప్పి, మెంటల్గా కూడా స్ట్రెస్ ఏమైనా ఉంటే పోతుంది, నిద్ర ప్రాపర్గా పడుతుంది, అంటే క్వాలిటీ ఆఫ్ స్లీప్ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఒకవేళ బాడీ అంతా నొప్పులు అనుకున్న వాళ్ళు, మీ ఇంట్లో బాత్ టబ్ ఉంటే వాటర్లో ఈ సాల్ట్ వేసుకొని ఒక 15 minutes సోక్ అవ్వండి ఆ బాత్ టబ్లో. లేదు అనుకుంటే స్నానం చేసే నీళ్ళల్లో మంచిగా మళ్ళీ ఒక గుప్పెడు సాల్ట్ వేసేసి అది మొత్తం కరిగి డిజాల్వ్ అయిపోయిన తర్వాత ఆ వాటర్తో స్నానం చేయండి. మీకు నొప్పులు ఉన్న దగ్గర ఆ వాటర్ ఎక్కువ పోసుకోండి. అట్లా పోయడం వల్ల కూడా ఏంటి అని అంటే, ఈ ఎప్సమ్ సాల్ట్లో మెగ్నీషియం ఉంటుంది. ఈ మెగ్నీషియం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మన కండరాల యాక్టివిటీకి ఇది చాలా ఇంపార్టెంట్. మెగ్నీషియం డెఫిషియన్సీ వచ్చినప్పుడు కండరాలు సరిగ్గా ప్రాపర్గా పనిచేయవు, బ్లడ్ సప్లై తగ్గిపోతుంది. అట్లాంటప్పుడు మనం ఏంటంటే, బయట నుంచి మెగ్నీషియం స్కిన్ లోపలికి పంపిస్తున్నాం. దీన్ని ట్రాన్స్డర్మల్ అబ్జార్ప్షన్ అంటాం. అంటే స్కిన్ త్రూ మెగ్నీషియం బాడీలోకి అబ్జార్బ్ అవుతుంది అనమాట. అబ్జార్బ్ అయ్యి మీ బాడీ పెయిన్స్ అన్నీ తగ్గుతుంది. ఒక్కసారి స్ట్రెస్, ఇందాకనైనా ఎక్సెసివ్ స్ట్రెస్ ఉన్న వాళ్ళు ఇది చేస్తే స్ట్రెస్ ఆటోమేటిక్గా తగ్గినప్పుడు బాడీలో బ్లడ్ సప్లై అనేది పెరుగుతుంది. సో ఈ ఒక్క చిన్న టిప్ ఏంటి అంటే చాలా లైఫ్ చేంజింగ్ ఉంటుంది. అండ్ నొప్పులు కూడా చాలా బాగా తగ్గుతాయి. చాలామంది కంప్లైంట్ చేస్తుంటారు కదా, రాత్రిళ్ళు పిక్కల్లో నొప్పి వస్తుంది, గట్టిగా పట్టుకొని ఒక్క నిమిషం ప్రాణం పోయినట్టుగా అనిపించి మళ్ళీ అది ఫ్రీ అయిపోతుంది, కొంచెం లేచి నడిచినా అట్లా చేసినప్పుడు కొంచెం ఫ్రీ అవుతుంది. బట్ మాకు ఆ నొప్పి వచ్చినప్పుడు మాత్రం భరించలేకుండా ఉన్నాము. ఏదైనా అక్కడ కట్ చేసి ఏదైనా సర్జరీ చేయించుకుందామా అన్నంత నొప్పి వస్తుంది అని చెప్తారు. అక్కడ కాకుండా ఇంకొకసారి ఏంటి అని అంటే, ఛాతిలో నొప్పి వస్తుంది, కాకపోతే అది హార్ట్ అటాక్ కాదు. వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్తారు, ఈసీజీ చేస్తారు, టీడీ ఎకో అన్నీ చేస్తారు. ఒక్కొక్కసారి యాంజియోగ్రామ్ వరకు వెళ్ళిన కేసెస్ కూడా మేము చూసాము. కానీ అక్కడ ఏముండదు, కానీ చెస్ట్ పెయిన్ వస్తుంది, దానికి రీజన్ ఉండదు. అట్లాంటి వాళ్ళు ఒక్కొక్కసారి వెనకాల, అంటే షోల్డర్ వెనకాల స్కాపులా ఉంటుంది కదా, అక్కడ పెయిన్ వస్తుంది. అంటే వెనకాల ఛాతి వెనకాల ఎగ్జాక్ట్లీ నొప్పి. ఇవన్నీ ఏంటి అంటే, దీనికి ఒక రీజన్ ఉండదు. ఎంఆర్ఐ, సిటీ ఏం చేసుకున్నా కూడా అన్నీ నార్మల్ వస్తుంటాయి. కానీ ఆ మజిల్, అంటే ఆ పట్టుకొని వదిలేసిన నొప్పి మాత్రం చాలా ఎక్కువ అనిపిస్తుంది. దీన్ని ఏమంటాము అని అంటే మజిల్ క్రాంప్స్ అంటాం. ఈ మజిల్ క్రాంప్స్ ఏంటి అని అంటే, పిక్కలలో రావచ్చు, ఛాతిలో రావచ్చు, పక్కన ఒక్కొక్కసారి పక్కటెముకలు ఉంటాయి కదా, అక్కడ కూడా ఈ పెయిన్స్ వస్తుంటాయి. అయితే ఈ పెయిన్స్ వచ్చినప్పుడు ఏంటి అని అంటే, మీ బాడీలో ఫస్ట్ మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, కాల్షియం ప్రాపర్గా ఉందా, మెగ్నీషియం కరెక్ట్గా ఉందా, పొటాషియం సరిపడా మోతాదులో ఉందా లేదా చూసుకోవాలి. ఎందుకు అనంటే, ఈ కాల్షియం ఇంకా మెగ్నీషియం
ఇవి ఎప్పుడన్నా సరే మన బాడీలో ఉన్న కండరాలు ఉంటాయి కదా, కండరాలు అంటే నథింగ్ బట్ మజిల్స్ అనమాట. ఆ మజిల్స్ కాంట్రాక్షన్, రిలాక్సేషన్, వాటి ఫంక్షనింగ్ అదనమాట. ఎప్పుడైనా సరే కాంట్రాక్ట్ అవుతాయి, రిలాక్స్ అవుతాయి, కాంట్రాక్ట్ అవుతాయి, రిలాక్స్ అవుతాయి, ఫంక్షనింగ్. ఎప్పుడైతే ఈ కాల్షియం ఇంకా మెగ్నీషియం డెఫిషియన్సీస్ వస్తాయో బాడీలో, అది కాంట్రాక్టెడ్ స్టేట్లోనే ఉంటుంది. రిలాక్సేషన్ అనేది అంత తొందరగా అవ్వదనమాట. సో అది కాంట్రాక్ట్ అయినప్పుడే ఆ క్రాంప్స్ అనేవి వస్తాయి. కరెక్ట్గా మజిల్ ఆ టైట్నెస్ రాగానే ఆ నొప్పి భరించరనంత నొప్పి వస్తుంది అనమాట. సో అందుకని ఫస్ట్ ఇవి 2 బ్లడ్ టెస్ట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు మీకు కరెక్ట్గా ఉందా లేదా అని. ఇంకొకటి ఏంటి అని అంటే పొటాషియం. పొటాషియం ఏంటి అని అంటే ఈ కాల్షియం మెగ్నీషియం కణాల్లోకి వెళ్ళాలి కరెక్ట్గా అని అంటే ఇది కావాలన్నమాట. సో ఇవి 3 వెరీ ఇంపార్టెంట్. ఈ మూడిట్లో ఏ డెఫిషియన్సీ ఉన్నా ఫస్ట్ అది కరెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది కరెక్ట్ చేసుకున్న తర్వాత ఎవ్రీడే మీరు మీ తీసుకునే ఫుడ్లో పాలకూర కరెక్ట్గా ఉందా లేదా, అండ్ కొబ్బరి బోండం నీళ్ళు, ఫ్రెష్గా కట్ చేసిన కొబ్బరి బోండం నీళ్ళు. దీంట్లో ఏంటంటే ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. ఎలక్ట్రోలైట్స్ ఉన్నప్పుడు కూడా మన బాడీలో క్రాంప్స్ వచ్చే తగ్గుతుంది అన్నమాట, ఎపిసోడ్స్ అనేవి తగ్గుతాయి. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే దీనికి మీరు యాక్యుపంక్చర్ ఇంకా కప్పింగ్ కూడా అబ్సల్యూట్గా ట్రై చేయొచ్చు. వాటిలో ఏంటి అని అంటే ఏదైతే మజిల్ టైట్ అయింది కదా, అందులో ఉన్న టైట్నెస్ రిలీజ్ చేస్తామన్నమాట. రిలీజ్ చేసినప్పుడు ఆ నొప్పి అనేది తగ్గుతుంది. అంత నొప్పి తీవ్రత అనేది మొత్తం జీరోకి వచ్చేస్తుంది అనమాట. మీరు హ్యాపీగా మళ్ళీ ఆ నొప్పి రాకుండా మీరు హ్యాపీగా ఉండొచ్చు. ఆ క్రాంప్స్ని మొత్తం రూట్ కాజ్ లెవెల్లో నుంచి అక్కడ బ్లడ్ సప్లై అనేది బాగా పెంచుతామన్నమాట. ఒకవేళ సపోజ్ పిక్కలలో నొప్పి ఉందనుకోండి, అక్కడికి బ్లడ్ సప్లై అనేది చాలా ఎక్కువగా పెంచి అక్కడ ఉన్న బ్లాక్స్ అన్ని తీసి మళ్ళీ ఎనర్జీ ప్రాపర్గా సప్లై అయ్యేలాగా చేస్తామన్నమాట. దాని ద్వారా కూడా మీకు నొప్పి తగ్గి ఆ ఏదైతే క్రాంప్ ఉంటుంది కదా గట్టిగా టైట్గా అవ్వడం అది అవ్వదన్నమాట. ఇందాక నేను చెప్పినట్టుగా చెస్ట్లో కూడా కొందరికి ఇబ్బంది పడుతున్నారు ఇట్లాంటి సమస్యతో. వాళ్ళు కూడా యాక్యుపంక్చర్ ఇంకా కప్పింగ్ తప్పకుండా ట్రై చేయండి. దీనికి ఇదే సొల్యూషన్ అనమాట. ఒక్కొక్కసారి ఇవి కూడా నార్మల్ ఉంటాయి, కాల్షియం మెగ్నీషియం పొటాషియం అన్నీ నార్మల్ ఉన్నప్పుడు కూడా మళ్ళీ నొప్పులు వస్తాయి. అప్పుడు యాక్యుపంక్చర్ కూడా అట్లాంటి కండిషన్స్లో చాలా బ్యూటిఫుల్ రిజల్ట్స్ వస్తాయి. నేను ఇందాక చెప్పినట్టుగా అక్కడ ఉన్న బ్లాక్స్ అన్ని తీసి మళ్ళీ అక్కడికి ఎనర్జీ సప్లై అలాగా చేసి బ్లడ్ సప్లై ఇంక్రీజ్ అయ్యేలాగా చేసి క్రాంప్స్ ఒక సెవియారిటీ ఎపిసోడ్స్ అనేవి తగ్గించడం జరుగుతుంది.